హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 20 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకున్నాను. తర్వాత మంచిగా నీట్గా పొట్టు తీసుకున్నానండి. తర్వాత వైట్ మొత్తము ఎల్లో మొత్తం సపరేట్ చేశానండి. సపరేట్ చేసుకోవాలి. ఎల్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు చట్నీలో, ఓన్లీ వైట్ ఒకటే యూజ్ చేయాలి. ఇట్లా నీట్గా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత మంచిగా పల్లి నూనె తీసుకొని పచ్చడి కోసం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఓన్లీ వైట్ ఒకటి మాత్రమే తీసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని దానిలో వేసేయాలండి ఎగ్స్. తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ అంతంచే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలి. దాంతో కలుపుతూ ఉంటే మనకు అవి పైనకి నూనె చిల్లకుండా ఉంటాయి. అట్లా రౌండ్గా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. చూసారా వీడియోలో చూపించినట్టుగా అట్లా ఎగ్స్ ఒక 50% వరకు గోల్డెన్ కలర్లో అయిపోయి చూడండి. మొత్తం గోల్డెన్ కలర్లో ఆ విధంగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా. నేను ఫస్ట్ ఒక 20 బాయిల్ ఎగ్స్ తీసుకున్నాను కదా, అవి 2 times నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి. హాఫ్ పక్కన ఉన్నాయి, హాఫ్ వేసి చేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాలు లెమన్స్ అండి. ఒక 7-8 వరకు లెమన్స్ తీసుకున్నాను. కారపొడి, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కట్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్. ఆ నూనెలోనే ఫ్రై చేశాను. అదే నూనెలో మనము పోపు వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పోపు చేసుకోవడము. నిమ్మరసం కొంచెం ఎక్కువ పిండుకుంటే మనకు చట్నీ చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్స్ తినని పిల్లల వాళ్ళకి ఇది చూపిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది చట్నీ. మనకి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనము నిమ్మరసం పిండుతున్నాము, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే ఈ బాయిల్ చేసుకొని పెట్టుకున్న డీప్ ఫ్రైలోనే దానికి సరిపోయినంత కారము, ఉప్పు, ఆవాల పొడి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి వేసేది చూపిస్తున్నాను వీడియో చూపినట్లుగా. పసుపు, ఇవన్నీ కూడా ఈ ముక్కలకే కలుపుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అనేది ఒక 20 ఎగ్స్కి నేను అంత తీసుకున్నానండి. మీరు ఫస్ట్ వేసేసుకొని తీసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మీరు ఆయిల్ కొంచెం వేడి చేసి దానిలో వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం మనం ఎంత ఎక్కువగా పిండుకుంటే అంత బాగుంటుందండి చట్నీ. చూడండి, అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసినాం కదా, ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీనిలో పోసేనండి. చాలా టేస్టీ అండ్ రుచికరమైన బాయిల్డ్ ఎగ్ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూడండి, చూడడానికి ఎంత రుచికరంగా కనిపిస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.